రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ మధ్యాహ్నం నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు శంకర్ గౌడ్. 80% గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు శంకర్ గౌడ్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ మధ్యాహ్నం నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు శంకర్ గౌడ్. 80% గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు శంకర్ గౌడ్. అయితే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ మధ్యాహ్నం నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు శంకర్ గౌడ్. 80% గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు శంకర్ గౌడ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ మధ్యాహ్నం నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు శంకర్ గౌడ్. 80% గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు శంకర్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మరింత సమాచారం రవిచంద్ర, ఆల్రెడీ జేఏసీ నేతలు కానీ లేకపోతే ఈ డ్రైవర్స్ కానీ ఆల్రెడీ చెప్పారు, మరి జరగరాంది ఏమన్నా జరిగితే దీన్ని ఉధృతం చేస్తా ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్ ప్రెసెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే కార్తీక్, జేఏసీ నేతలు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే మార్గం మధ్యంలోనే శంకర్ గౌడ్ చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే చనిపోయినప్పుడు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, అంటే వరంగల్ కావచ్చు, నర్సంపేట డిపోలో కావచ్చు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి అందుకనే ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చారని జేఏసీ నేతలు చెప్తున్నారు. జేఏసీ నేతలు కూడా బగ్గుమంటున్నారు. ఈ విధంగా ఎంతమంది కార్మికులు చనిపోతే ప్రభుత్వానికి కలుపు కలుగుతుంది. కార్మికులు అందరూ కూడా ముక్త కంఠంతో ఏ ఒక్క యూనియన్ కావచ్చు, ఇందులో 6-7 యూనియన్లు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి. అన్ని యూనియన్లు కూడా ముక్త కంఠంతో ఒకేసారి ఒకే వేదిక మీద ఈ విధంగా సమ్మె సైరన్ మోగించడం కాకుండా సమ్మె చేపడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఈ సమ్మె వద్దు అని అనలేదు. అంటే ఆర్టీసీ కార్మికుల్లో ఎంత ఆవేదన ఉంది, ఆర్టీసీ కార్మికులు ఎంత సమస్య ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అయినా కానీ ప్రభుత్వం పెడచేవన పెట్టడం, ప్రభుత్వం ఒంటెత్తు పోవడంతో మా సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల కార్మికులు ఈ విధంగా ఆందోళన చెంది ఆందోళనతోటి ఈ విధంగా ఆత్మహత్య యత్నాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకెంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందంటూ జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలి, చర్చలు పిలిచి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలంటూ చెప్తున్నారు. అయితే శంకర్ గౌడ్ చనిపోయిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పటికే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడే చేరుకుంటున్నారు హాస్పిటల్ దగ్గరికి జేఏసీ నేతలు చేరుకుంటున్నారు. అన్ని వివిధ డిపోల నుంచి వచ్చేట్టుగా నేతలు కూడా జేఏసీ నేతలు ఇప్పుడే చేరుకుంటున్నారు. చేరుకొని వాళ్ళు రేపటి కార్యాచరణ, ఎందుకంటే రేపు 10 గంటలకు ప్రభుత్వం కూడా అటు మంత్రులు కూడా సమావేశం అవకాశం ఉంది. సచివాలయంలో కూడా సమావేశం ఉంది. ఆ సచివాలయంలో ఉండే సమావేశానికంటే ముందు జేఏసీ, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించిన యూనియన్ నేతలు ఒక డిసిషన్ తీసుకోవాలి దీని మీద. ఎందుకంటే మిగతా కార్మికులకు కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు కూడా మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతో కూడా జేఏసీ నేతలు ఉన్నారు. మొత్తానికి మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు. ఒక ఆర్టీసీ కార్మికులే, ఆర్టీసీ జేఏసీ నేతలే కాకుండా ఆర్టీసీ కార్మికులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 38,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళందరి సమస్య, ఒక కుటుంబం కాదు, 38,000 మంది కుటుంబాలకు సంబంధించిన సమస్యని ప్రభుత్వం పెడచేవన పెడుతుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం శంకర్ గౌడ్ మృతితోటి, శంకర్ గౌడ్ ఈ దీంతోటైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీధర్, ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పారు, జరగరాంది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ స్పందించడం మొదలుపెట్టారు. మరి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం తరపున అధికారులు ఎవరైనా స్పందించారు ఇప్పటి వరకు? కార్తీక్, మొత్తానికి మాత్రం అంటే ఏదైతే సమ్మె, ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా సైలెన్స్ గా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ రోజు ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం, కొద్దిసేపు క్రితం అతను మరణించడం మాత్రం తెలంగాణ రాష్ట్రం కూడా ఇది ఒక చాలా కలకలం వేస్తుంది. చాలా సీరియస్ గా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీల మేరకే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు శంకర్ గౌడ్ నర్సంపేట డిపో సమీపంలో ఆత్మహత్య యత్నం చేసుకోవడం, అతన్ని హైదరాబాద్ తరలించే ఇంజన్ దాదాపు వరంగల్ సిపితో పాటు కలెక్టర్ స్వయంగా ఉండి హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు భువనగిరి దాటుతుండగా శంకర్ గౌడ్ మృతి చెందినట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కానీ, జేఏసీ నేతలు కానీ, ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ
ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడని చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇచ్చింది, ప్రభుత్వం నుంచి కూడా స్పందన వచ్చింది. రేపు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తో పాటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇస్తుందని వెయిట్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుడు చనిపోవడం మాత్రం జేఏసీ నేతలు కానీ ఆర్టీసీ కార్మికులు చాలా సీరియస్ తీసుకునే అవకాశం ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కార్మిక నేతలు కూడా చాలా సీరియస్ గా బంద్ చేసే ప్రయత్నం కనిపిస్తున్నది. ఏదైనప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం శంకర్ గౌడ్ చనిపోవడం కుటుంబ సభ్యులతో పాటు జేఏసీ నేతలు నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా చాలా సీరియస్ గా చూస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ శ్రీధర్.